రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026లో అద్భుత ఫలితాలు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం ఋషి రాష్ట్ర మొదటి ర్యాంక్, ఇక వెటర్నరీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో ఆటిపాముల భార్గవ్ రాష్ట్ర 41వ ర్యాంక్ సాధించారు. ఆ విద్యాసంస్థల స్టూడెంట్స్ అన్ని విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. మాదాపూర్ సిద్ధి వినాయక నగర్లో ఉన్న నాగ్శేష్ కన్వెన్షన్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు కళాశాల యాజమాన్యం. ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర మొదటి ర్యాంకు విద్యార్థిని ఎం ఋషికి రెసోనెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు చేతుల మీదుగా 3 లక్షల నగదు బహుమతి అందించారు. నమస్కారం అండి. ఈరోజు రిలీజ్ అయినటువంటి తెలంగాణ వెబ్సైట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు అద్భుతంగా ప్రతిభను కనపరచడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో దాదాపుగా మాకు గుర్తున్నంత వరకు వెబ్సైట్ రిజల్ట్స్లో ప్రతిసారి కూడా టాప్ 2 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది మేము చూస్తూ ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం థర్డ్ ఇన్స్టిట్యూట్ రెసిడెన్స్ అనేది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్టూడెంట్ రిషి 2 ఇయర్స్ మాతో పాటు ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టూడెంట్, తను ఈ ఎగ్జామ్లో స్టేట్ టాపర్గా నిలవడం, ఒక గర్ల్ స్టూడెంట్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ అండ్ స్టేట్లో టాప్ మార్క్ సాధించి టాప్ ర్యాంకర్గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్లో బైపీసీలో కూడా మా స్టూడెంట్ 41st ర్యాంక్ సాధించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేయించడం, అది జేఈ మెయిన్ కావచ్చు, జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు, బిట్సాట్ లేదా నీట్ ఎగ్జాము లేదా వెబ్సైట్ లాంటి ఎగ్జామ్ అన్నింటిలో కూడా మాకు మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి అండ్ వాళ్ళ హార్డ్ వర్క్కి ఈరోజు ఒక ఎండ్ రిజల్ట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు పూర్ణచంద్రరావు.